ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. ఏపీలో ఇప్పుడు కూటమి పార్టీల బంపర్ విక్టరీ కూడా అదే తరహాలో ప్రభంజనం సృష్టించింది. ఏపీలో నోటా కంటే తక్కువ బలం ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో జనసేన కూటమిలోకి వచ్చి సూపర్ విక్టరీ సాధించింది. దీంతో ఏపీలో బీజేపీని అస్సలు లెక్కలో కూడా తీసుకుని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్టయింది. ఏపీలో అసలు ఏమాత్రం బలం లేని కాషాయ పార్టీ జనసేన అండతోటే అందలవెక్కిందా? పవన్ బాటలు నడవడంతో కేంద్రంలో కూడా కలిసొచ్చిందా? ఏపీలో కూటమి దుమ్మురేపింది. భారీ ఆధిక్యంతో అధికారంలోకొచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూటమి కట్టడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అయితే ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందింది. 80% స్ట్రైక్ రేట్తో బంపర్ విక్టరీ సాధించింది. ఏపీలో కూటమి ఈ రేంజ్లో భారీ విజయం సాధించడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో పార్టీని పక్కన పెట్టేసి పవన్ రాజకీయాల నుంచి వెళ్లిపోతాడని వైసీపీ హేళన చేసింది. అయితే వైసీపీని ఎదురించి నిలబడ్డ పవన్ ఈ 5 ఏళ్లుగా వైసీపీ అరాచకాలపై ఫైట్ చేశారు. ప్రభుత్వం చేసే పనులను ఎండగట్టారు. ఇక రోజులు గడిచే కొద్దీ పవన్ కళ్యాణ్ గొప్పతనమేంటో ప్రజలకు అర్థమయ్యింది. అందుకే జగన్ పాలనకు స్వస్తి పలుకుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో బలపడిన కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. బీజేపీ ఉత్తర భారతంలో 2014-2019 ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి బాగా బలపడ్డా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఏపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే. కనీసం నోటాతో కూడా పోటీ పడలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లో ఏపీలో ఎక్కడా కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది బీజేపీ. అయితే జనసేనతో పొత్తులోకొచ్చిన తర్వాత క్రమంగా బలపడుతూ వచ్చింది. ఇక తెలుగుదేశం, జనసేన కలిసిన తర్వాత ఆ కూటమిలో చేరాలా వద్దా అని తటపటాయిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఒప్పించి మరీ బీజేపీని కూటమిలో తీసుకొచ్చారు. ఇంకే ఉంది, ఈ ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ దాదాపు 80% స్ట్రైక్ రేట్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది. ఖచ్చితంగా 1-2 మంత్రి పదవులను దక్కించుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఏపీలో నిన్న మొన్నటి వరకు ఏమాత్రం బలం లేని బీజేపీ ఏపీలో ఇంతలా పుంజుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్తో దోస్తీ అని చెప్పొచ్చు. అయితే బీజేపీకి ఒక ఏపీలో మాత్రమే కాదు, పవన్ బాటలో నడవడం వలన ఇప్పుడు కేంద్రంలో కూడా కలిసొచ్చింది. కేంద్రంలో సొంతంగా మెజార్టీ రాకపోవడంతో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి ఏపీలో వచ్చిన లోక్సభ స్థానాలు ఆయుపట్టుగా మారడం గమనించదగ్గ విషయం. అంటే పవన్ కళ్యాణ్ బాటలో పయనించిన బీజేపీకి ఒక్క ఏపీలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారం దక్కించుకునే అవకాశం కలిగినట్లయిందన్నమాట.